మనకు విలేజ్కి ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో ఒక 10 ఎకర్స్ ల్యాండ్ వచ్చిందండి. మండల్ హెడ్ క్వార్టర్కి వచ్చేసి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు విలేజ్ టు విలేజ్ రోడ్కు 300 మీటర్లు, అంటే దానికి సెకండ్ బిట్ ఉంటుందండి. మనకు 10 ఎకర్స్లో ఒక 5 ఎకర్స్ మామిడి తోట పెట్టారు. కాకపోతే ఒక 60-70 చెట్లే దక్కాయి, మిగిలినవి. చేరియాల మనకు ఒక 16-17 కిలోమీటర్స్ వస్తుందండి. ల్యాండ్ పరంగా 4 మూలలు బాక్స్ లాగా ఉంది. చాలా పర్ఫెక్ట్గా ఉందండి ల్యాండ్. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీము వర్తిస్తుందండి. రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, పిఎం కిసాన్ యోజన కానీ. ఇది మనకు దారండి. మండల్ హెడ్ క్వార్టర్కు 7 కిలోమీటర్స్, విలేజ్కి 2.5 కిలోమీటర్స్, నక్ష రోడ్కు జస్ట్ 300 మీటర్స్ ఏనండి. 20 ఫీట్ దారి ఉంటుంది. విలేజ్ టు విలేజ్ రోడ్ కూడా మనకు ఇక్కడ ఈ సైట్కు రావడానికి జస్ట్ ఒక 300 మీటర్లు ఉంటుందండి. విలేజ్ టు విలేజ్ రోడ్డు అది ఇప్పుడు కొత్తగా డాంబర్ రోడ్డు కూడా పడుతుందండి. మనకు ఉన్న కాడికి చెట్లు మాత్రం నీట్గా పచ్చగా మంచిగా ఉన్నాయండి. పర్ఫెక్ట్గా ఉన్నాయి మామిడి చెట్లు, ఉన్న చెట్లు మాత్రం. సిద్దిపేట వచ్చేసి మనకు ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది. దుద్దేడ ఒక 30 కిలోమీటర్స్ వస్తుందండి, కరీంనగర్ హైవే. మనకు జనగాం వచ్చేసి జస్ట్ ఒక 25 కిలోమీటర్సే వస్తుందండి. మండల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ ఉందండి ఇక్కడికి. సైటు మాత్రం చాలా బాగుందండి. 4 మూలలు బాక్స్ లాగా ఉంది. గెస్ట్ హౌస్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది. ఎందుకంటే మనకు బీటీ రోడ్ కూడా కొత్తగా పడుతుంది. ఇప్పుడు మొత్తం రోడ్ వర్క్ నడుస్తుందండి. మనకి ఇలా స్క్రీన్లో చూపిస్తాము. ఈ పక్కన కూడా మనకు లొకేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇటు మొత్తం మామిడి తోటలే ఉంటాయండి ఇక్కడ. అటు లాస్ట్ దాకా ఉంటుందండి. అక్కడ మనకు 10 ఎకర్స్ ఆ పత్తి చేను, అక్కడ లాస్ట్కు కనీలు కనబడుతున్నాయి మనకు కొంచెం లైట్గా. ఇక్కడ కనబడుతున్నాయి కానీ ఇవే అండి.